మీడియా సమావేశం మధ్యలోకి వచ్చి కూర్చోవడం అంటే, ముఖ్యమంత్రి పత్రికా సమావేశం పెడుతుంటే కూడా క్యాబినెట్ కొలీగ్స్ కూడా ఎవరు రాని పరిస్థితి. ఈ విధమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. అంటే క్యాబినెట్లోనే సయోధ్య లేదు ఒక విషయం మీద. అది రెండో విషయం. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, మరి ముఖ్యమంత్రి గారు ఈ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు అన్న మిషతోని నిన్న పెట్టడం జరిగింది. మరి వారు దాంట్లో భాగంగానే ఇందులో నేను కాంగ్రెస్ పార్టీ, వారు భారత ప్రభుత్వం బీజేపీ, అందుకొరకు ఆ బేసిస్ మీదనే ద పొలిటికల్ క్లియరెన్స్ ఈజ్ డిక్లైన్డ్ అని చెప్పే ఒక రెస్పాన్స్ నాకు భారత ప్రభుత్వం నుంచి వచ్చింది. అందుకొరకు దీంట్లో రాజకీయాలు ఎంటర్ అయినాయి. నేనేమో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా, తెలంగాణలో ఉండే పేద ప్రజలందరూ కూడా చదువుకునే మరి పరిస్థితిని అద్భుతంగా, మరి వాళ్ళకు గొప్ప ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు పరిచయం చేయాలని చెప్పేసి, క్రీడారంగాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి నేను యూకే అంటే లండన్, అదేవిధంగా మరి బోస్టన్ నగరాలకు పోతుంటే మీరు పొలిటికల్ క్లియరెన్స్ డిక్లైన్ ఎందుకు చేసినరో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, మరి వారు అమాయకంగా చెప్పినరో, తెలిసే చెప్పినరో, తెలియక చెప్పినరో నాకు తెలియదు. కానీ వాళ్ళు మళ్ళీ ఒకసారి పప్పులో కాలేయడమే కాకుండా మళ్ళీ తెలంగాణ ప్రజల చెవిలో మళ్ళీ పూలు పెట్టే ప్రయత్నం చేసినారు. నేను ఇలా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాయా, ముఖ్యమంత్రి గారు పొలిటికల్ క్లియరెన్స్ అనేది రాజకీయ నాయకులకు మాత్రమే కాదు, ఒక చీఫ్ మినిస్టరు అదేవిధంగా మినిస్టర్లకు మాత్రమే కాదు, బ్యూరోక్రాట్స్కి కూడా పొలిటికల్ క్లియరెన్స్ ఉంటుంది. ప్రభుత్వ అధికారులు ఎవరు విదేశాలకు పోయినా ప్రభుత్వ ఖర్చుతోని, విదేశాల నుంచి వాళ్ళకి ఎప్పుడైనా ఇన్విటేషన్లు వచ్చినా తప్పనిసరిగా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ శాఖ నుంచి తప్పనిసరిగా క్లియరెన్స్ తీసుకోవాలి. దాన్ని పొలిటికల్ క్లియరెన్స్ అంటారు. అంటే నేను కూడా గతంలో పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసినప్పుడు ఆనాటి ప్రభుత్వాలు మమ్ములను రకరకాల విషయాలు నేర్చుకోవడం కోసం, విదేశీ శిక్షణ కోసం మమ్మల్ని పంపించినప్పుడు మాకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఐక్యరాజ్య సమితిలో పనిచేసినప్పుడు కూడా మాకు పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారు. అంటే మన పాస్పోర్టు వాళ్లకు సరెండర్ చేస్తే భారత ప్రభుత్వం మనకు వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. దాన్నే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు. నువ్వు బ్లూ పాస్పోర్ట్ పెట్టుకొని వైట్ పాస్పోర్ట్ పెట్టుకొని రెడ్ పెట్టుకొని పోతా అంటే కుదరదు. మీరు చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నా, మేము ఉన్నతాధికారుల హోదాలో ఉన్నా మన బ్లూ పాస్పోర్ట్ కంపల్సరీ అక్కడ విదేశాంగ శాఖకు కంపల్సరీ సరెండర్ చేయాల్సిందే. చేస్తే అప్పుడు నీకు వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. ఆ వైట్ పాస్పోర్ట్ అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్, అంటే ఎవరికి లేనన్ని ప్రివిలేజెస్ మీకు ఉంటాయి ఇమిగ్రేషన్లో. సో ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రావాలంటే తప్పనిసరిగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో 15 రోజుల ముందరనే మీరు అప్లై చేయాలి. 15 రోజుల ముందర మీరు అప్లై చేసిన తర్వాత, ఇది స్టాండర్డ్గా వస్తున్న ప్రొసీజర్, దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఇదే ప్రొసీజర్ ఉంది. మీరు 15 రోజుల కన్నా అంతకన్నా ముందరనే అప్లై చేసి మీరు ఏ కార్యక్రమాలు చేయడం కోసం వెళుతుంటే ఆ కార్యక్రమాల వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్లో epollclearance.gov.in అని చాలా క్లియర్గా ఉంటుంది. దాంట్లో మీరు అప్లోడ్ చేస్తే అది భారత విదేశాంగ శాఖకు పోయి వాళ్ళు అక్కడి నుంచి మీరు ఏ ఏ దేశాలకు పోతున్నారో ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు వీటిని పంపించి, వీళ్ళు నిజంగా పోతున్నవి మనకు విదేశాంగ విధానానికి, అక్కడి దేశాల విధానానికి మనకి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉందా, పరస్పర విభేదాలు ఉన్నాయా, దీనివల్ల భారత సార్వభౌమత్యానికి కానీ, భారత ఆర్థిక వ్యవస్థకు కానీ, లేకపోతే భారత రాజకీయ వ్యవస్థకు కానీ ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటని వాళ్ళు అక్కడుండే రాయబారులందరూ కూడా బేరీజు వేసిన తరువాతనే పొలిటికల్ క్లియరెన్స్ వస్తుంది. దీనికి అంతటి కూడా టైం పడుతుంది. కాబట్టి 15 రోజుల ముందరనే మీరు అప్లై చేయమని చెప్తారు. అదేవిధంగా మనం ఏ ప్రాంతాలకు పోవాలనుకుంటున్నాం, ఎక్కడెక్కడ సందర్శించాలనుకుంటున్నాం,
అదేవిధంగా ఎవరెవరిని కలవాలనుకుంటున్నాం, కలవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది మనం ఇచ్చే అప్లికేషన్లోనే కంపల్సరీ రాయాలి. దాని తర్వాతనే పొలిటికల్ క్లియరెన్స్ వస్తుంది. పొలిటికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే మీరు టికెట్లు బుక్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ వీసా ఉండుంటుంది, అమెరికన్ వీసా ఉండుంటుంది, లండన్ వీసా ఉండుంటుంది, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో కానీ మీరు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. మీరు వ్యక్తిగత హోదాలో పోతే ఎవరు ఆపరు, కానీ మీరు అధికారిక హోదాలో పోతున్నారు కాబట్టే ఈ సమస్యలు వస్తాయని పొలిటికల్ క్లియరెన్స్ అడుగుతారు. ఇది మ్యాండేటరీ ఎవరికైనా. మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్లకు లండన్ పోవడానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది, మాకు మాత్రం ఇవ్వలేదు అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ నేను అంటున్నాను, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని గైడ్ చేస్తున్న అధికారులు ఎవరో వాళ్ళన్నా సరిగా చదువుకుంటున్నారో లేదో నాకు తెలవడం లేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు ఇప్పుడు మినిస్టర్లు కాదు, వాళ్ళు ప్రైవేట్ కెపాసిటీలో పోయినరు. కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ కాదు. ఆయన నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే మీలాగా ఇట్లా ఏమంటారు ఇంత హాఫజార్డ్గా ఉండదు, చాలా ఆర్గనైజ్డ్గా చేస్తారు. ఆయన గతంలో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ కేటీఆర్ గారు ఏ ఫారిన్ టూర్ పోయినా దానికి ఒక 3 నెలల ముందర నుంచే విపరీతమైన హోంవర్క్ ఉండేది. అక్కడ నుంచి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా రావడం, దాని తర్వాత ఇక్కడ నుంచి ఐటినరీ చాలా కేర్ఫుల్గా తయారు చేయడం, ఢిల్లీలో ఒక లైజనింగ్ ఆఫీస్ పెట్టి వాళ్ళందరికీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాతనే వారు పొలిటికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు మీ విషయంలో ఏం జరిగింది, 15 రోజుల ముందర అప్లై చేయాల్సింది మీరు కేవలం 5 రోజుల లోపలే అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత మీకు యూకే విజిట్కు పర్మిషన్ దొరికింది, కానీ మీకు అమెరికన్ విజిట్కు పర్మిషన్ దొరకలేదు. అది కూడా ఎప్పుడు మీరు లండన్లో ఉన్నప్పుడు ఈ విషయం భారత ప్రభుత్వం మీకు చెప్పింది. ఇవాళ నా ప్రశ్న ఏంటంటే, మీరు అసలు ఏం అప్లై చేశారు? మీరు నిన్న డాక్యుమెంట్స్ మీడియాకు రిలీజ్ చేస్తారని మేము అందరం అనుకున్నాం. ఎందుకంటే భారత ప్రభుత్వం మీ మీద ఘోరమైన అభాండం వేసింది. ఏమని, మీరు ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు అమెరికాలో చేస్తారన్న నెపంతోనే, అనుమానంతోనే మేము మీకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం బంద్ చేశాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. పొలిటికల్ క్లియరెన్స్ అంటే అది రాజకీయాల క్లియరెన్స్ కాదు, ఇది విదేశాంగ విధానానికి విభేదం కానీ లేకపోతే ఏమన్నా ఇబ్బంది అయ్యే క్లియరెన్సే దాన్ని పొలిటికల్ క్లియరెన్స్ అంటారు. మీరు దాంట్లో అనవసరంగా మీరు ప్రజలందరికీ కూడా మళ్ళీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. నేను కాంగ్రెస్ అయినందుకే, వాళ్ళు బీజేపీ అయినందుకే చేశారు. సో ఇక్కడ మీరు అసలు ఐటినరీ ఏమేమి అప్లోడ్ చేశారు, మీరు ఎవరెవరిని కలుస్తామని మీరు మీ న్యూయార్క్ బోస్టన్ ట్రిప్లో మీరు దాని గురించి రాశారు. అవి మీరు నిన్న మీడియాకు రిలీజ్ చేస్తామనుకున్నారు, కానీ ఎవరు మీరు దాని గురించి ఆ ఇన్అప్రాప్రియేట్ అనే ఆ పదం మీద మీరు మాట్లాడతారనుకున్నాం. మీరు ఆ ఇన్అప్రాప్రియేట్ అనే పదం మీద అసలు మాట్లాడలేదు. మీ ఐటినరీ మీరు ఏమేమి అప్లోడ్ చేశారో మాట్లాడలేదు. మీరు ఊరికనే హార్వర్డ్, ఎంఐటి, లేకపోతే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, దాని తర్వాత వర్జీనియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐవీ లీగ్స్, వాటి గురించి మీరు చెప్పారు. కానీ మీరు దాంట్లో కొంత ఇంకా డీప్గా మీరు పోయారు. ఏమన్నారు, మేము కొంత కీ స్టేక్ హోల్డర్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్స్ని కలుస్తామంటున్నారు. ఆ కీ స్టేక్ హోల్డర్స్ పేర్లు ఏమైనా మెన్షన్ చేశారా? మీరు ఇవాళ మీడియాలో చాలా రోజుల నుంచి వస్తుంది, మీరు జోహ్రాన్ మమ్దాన్ని కలుస్తారనో, లేకపోతే జేడీ వాన్స్ని కలుస్తారనో, ఇంకెవరినో కలుస్తారని మీరు అవన్నీ మెన్షన్ చేశారా ఆర్ చేయలేదా? మీరు లండన్లో మాయా ట్యూడోర్ అని చెప్పి ఒక ప్రొఫెసర్ను కలిశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, ఆమెను కలుస్తున్నాను అని చెప్పి మీరు మీ ఐటినరీలో మెన్షన్ చేశారా? నేను లేకపోతే విజయ్ కుమారో ఇంకెవరో పోయి మేము కలవచ్చు, మేము అధికారిక హోదాలో లేము. బట్ యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, యూ హ్యావ్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ మిస్టర్ అజరుద్దీన్ విత్ యూ, అండ్ యువర్ ఎంటైర్ టూర్ ఈజ్ బీయింగ్ ఫండెడ్ బై పబ్లిక్ మనీ. అలాంటప్పుడు మీరు ప్రతి రికార్డు కూడా భారత ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం డ్రామా ఆడుతున్నారంటే, బీజేపీ వాళ్ళు ఏమో ఇన్అప్రాప్రియేట్ రీజన్స్ అనే చెప్తున్నారు, అంతే తప్ప ఇన్అప్రాప్రియేట్ అంటే ఏంటి దాని గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడరు.
ఈయననేమో ఏమేమి ఐటినరీ అప్లోడ్ చేసిండో ఈయన చెప్పడు. చీఫ్ మినిస్టర్ కార్యాలయం చెప్పదు. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అంటే ఎవరు, కీ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు, ఈ యూనివర్సిటీలో ఎవరెవరిని కలుస్తున్నారు, వాళ్ళ నుంచి మీకేమన్నా ఇన్విటేషన్స్ వచ్చినాయా, అంతకన్నా ముందు ఏమైనా సంప్రదింపులు జరిగినాయా అనే వాటి గురించి ఎవరు చెప్పరు. అదేవిధంగా మరి ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే బీజేపీ కూడా కావాలని గేమ్ ఆడుతున్నది. ఏమని, ముఖ్యమంత్రికి పర్మిషన్ లేదు కానీ ఇద్దరు అధికారులను మాత్రం మేము పంపిస్తాం. ముఖ్యమంత్రి లేకుండా అధికారులు పోయి ఏం చేస్తారు? వాళ్ళు పోయి ఎవరితో మాట్లాడతారు? అసలు పోవాల్సిన అవసరం ఉందా అనేది రెండవ ప్రశ్న. అది దాని గురించి నేను ఒక నిమిషం తర్వాత మాట్లాడతాను. సో ఇక్కడ బీజేపీ ఏం గేమ్ ఆడుతున్నది, మేము ఇన్అప్రాపరియేట్ రీజన్స్ అంటే చేయకూడని కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తాడన్న అనుమానంతో అమెరికా పర్మిషన్ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆ ఇన్అప్రాపరియేట్ కంటెంట్ ఏందో చెప్పయ్యా బాబు అంటే ఆయన చెప్తలేడు. మీరు అప్లోడ్ చేసిన ఐటరీ మీరు రిలీజ్ చేయరు, ఆ కీ స్టేక్ హోల్డర్స్ ఎవరో చెప్పరు, స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఎవరో చెప్పరు. మీకు కేంబ్రిడ్జ్తోని ఎల్ఎస్సితోని అంటే ఎల్ఎస్సి అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్తోని ఆక్స్ఫర్డ్తోని ఏమేమి కమ్యూనికేషన్ జరిగిందో మాకు చెప్పండి అంటే మీరు చెప్పరు. హార్వర్డ్తోని ఎంఐటీతోని ప్రిన్స్టన్తోని మిగతా గొప్ప గొప్ప యూనివర్సిటీలతో ఏం కమ్యూనికేషన్ జరిగిందో అది మీడియాకి రిలీజ్ చేయాలి కదా, లేకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది? లేకపోతే బీజేపీ వాళ్ళని చెప్పాలి. బీజేపీ వాళ్ళు చెప్పరు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు. తెలంగాణ